కాంగ్రెస్ పై మాదిగల గుస్సా, టికెట్ ఎంపికలో ప్రాధాన్యత లేదని అసంతృప్తి. రాష్ట్రంలో 3 లోక్సభ సెగ్మెంట్లు ఎస్సీ రిజర్వ్డ్, 2 చోట్ల మాలకే ప్రయారిటీ, నామినేటెడ్లోనూ అన్యాయమేనని ఆగ్రహం. వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్, కంటోన్మెంట్ బైఫోల్ టికెట్ కోసం సైతం పట్టు. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి. అధిష్టానంపై పిడమర్తి, గజ్జెల, సంపత్ ఒత్తిడి. రాష్ట్ర జనాభాలో మాదిగలు 80 లక్షల మంది, మాలలు 15 లక్షల మంది అంట. దీన్ని ఎట్లా చూడాలనేటువంటిది తెలియదు. కంటోన్మెంట్ విషయంలో మాత్రం నిన్నటి నుంచి వినిపిస్తున్నటువంటి పేరు అద్దంకి దయాకర్. పాపం మొన్నటి దాకానేమో ఆయన ఎవరు పట్టించుకోలేదు, పొరపాటున ఆయన పేరు వినిపించడు పాపమైంది మొదలు పెట్టారు మళ్ళీ. అండ్ దట్టు ఉద్యమకారుడు, నో డౌట్. మీరు చూడండి, ఇప్పుడు అద్దంకిని చెక్ పెట్టడానికే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిన చర్చ కూడా జరుగుతుంది. కరెక్ట్. కానీ శ్రీ గణేష్ విషయంలో ఇంకోటి కూడా జరిగింది కదా, ఆయన పిఎం మోడీని కలవనీయలేదు కాబట్టి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు కోపంతో అనేటువంటి మాట కూడా ఉన్నది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి చూడాలి. కాకపోతే ఒక్కటైతే చాలా స్ట్రైట్, అద్దంకి లాంటోడు చాలా డిజర్వ్డ్. ఇలా ఈ క్యాండిడేట్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఎంపీ టికెట్ ఇచ్చారు, కానీ అద్దంకి కంటే మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరున్నారు కాంగ్రెస్లో అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ బతుకున్నది తెలంగాణలో అంటే అద్దంకి లాంటి వాళ్ళే కారణం. అండ్ మోర్ ఓవర్ అద్దంకి ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమెస్ట్ రీజన్స్ దట్ కాంగ్రెస్ ఇస్ స్టిల్ అలైవ్ ఈ రాష్ట్రంలో. ఎందుకు 10 సంవత్సరాలు ఎన్నడన్నా ఎవడు తిట్టినా పడ్డాడు, ఎవడేమన్నా పడ్డాడు, దాడులు జరిగినా పడ్డాడు. ఆయన దొరకబట్టి పెళ్లిలో కొట్టిన సందర్భాలు చూసినాం మనం, సొంత నియోజకవర్గంలో. అది కూడా అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ కోసం ఫైట్ చేసి కాంగ్రెస్లో నిలబడి ఆఖరికి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కూడా వెనకాల నిలబడి పార్టీ కోసం తన పొజిషన్ కూడా త్యాగం చేసి రేవంత్ రెడ్డి వెనకాల నిలబడి అంత చేస్తే ఇవాళకి ఇట్లాంటియా? ఇప్పుడు సరే, అద్దంకి మించిన పోరాటం చేసిన వాళ్ళకి టికెట్లు ఇచ్చిరంటే అట్లా కాదు, బయట నుంచి వచ్చిన నిన్నటిదాకా అధికారంలో ఉన్నోనికే కదా టికెట్లన్నీ వచ్చినాయి ఇవాళ. అని ఆయనకు అద్దంకి దయాకర్కి ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ పెడతా ఉంది, చాలా దారుణంగా. వాస్తవాలు చెప్పాలి, ఓపెన్ గా మాట్లాడుకుంటే ఈ నల్గొండ రెడ్లు ఎవరైతే ఉన్నారో, ఒక రేపు పొద్దుగాల అద్దంకి టికెట్ ఇచ్చిన, నామినేటెడ్ పదవులు ఇచ్చినా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక కీ రోల్ పోషించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నాకు ఇబ్బంది అయితే అన్న ఆలోచన బాగానే అక్కడే స్టాప్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అద్దంకి హ్యాస్ అ కల్ట్ ఫాలో. వీళ్ళందరూ డబ్బుతో తీసుకొచ్చుకుంటే ఆయనకున్నటువంటి నోటు, ఆయనకున్నటువంటి నోరు, ఆయనకున్నటువంటి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్లస్ చాలా మందితో నిలబడ్డాడు అద్దంకి దయాకర్, చాలా మందికి నిలబడ్డాడు. అధికారంలో ఉండకపోయినా ఇన్ఫాక్ట్ కేసీఆర్ ఎన్ని ఆలోచనలు చేసిండు పోయి అద్దంకితో కూర్చోబెట్టి, రా అద్దంకి ఏం కావాలి నీకు అని చెప్పేసి అడిగిన సందర్భాలు తెలియదా మనందరికీ? అట్లాంటి సందర్భాల్లో కూడా పార్టీలకు వెళ్ళి బయటికి పోకుండా నిల్చున్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఇంత ఇబ్బంది గురి చేయడం, అది అధికారంలోకి వచ్చిన తర్వాత. పోయి నిన్నటిదా కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఉన్నాడు ఒకడేమన్నా తక్కువ ఉన్నాడా? పోయి బీజేపీలో ఉండే అందులోకెళ్ళి మళ్ళీ ఇళ్ళకే వచ్చే ఎందుకు పోయినా, నువ్వు ఎందుకు వచ్చినావు? పోనీ నువ్వు ఆడనే ఉండుంటే నిజంగా నువ్వు గెలిచుండేటో నువ్వేమో ఎవరికి తెలిసేయాలా? నీ పేరు ఇన్ని పార్టీలు మారతారా అని కామెంట్లు చేసింది వీళ్ళే. కంటోన్మెంట్ ఎన్నికల వరలో కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఆయనకి సీట్ ఇచ్చేంత వరకు కూడా డౌట్ అది. ఎందుకంటే లోపల మనిషిని ఈ స్పెషల్గా ఈయన మీద ఈయనలాగా ఉండేటువంటి ఆ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏదైతే ఉందో, లేదంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో, ఇది గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్డ్ క్యాస్ట్ లీడర్లు ఆయన ఎదగకుండా చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులలో ఒకరు ఖచ్చితంగా అద్దంకి దయాకర్ ఎదగకుండా చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు. ఇది ముమ్మాటికి ఆయన ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ తెలంగాణ కోసం పోరాడినటువంటి యువతలో, తెలంగాణ కోసం నిలబడ్డటువంటి లీడర్లలో ఆయన ఒకడు. ఇలా కాంగ్రెస్ పార్టీ బతుకున్నదంటే కారణం అద్దంకి దయాకర్ పాత్ర 100% ఉన్నది. ఎంతో మంది పనికిరాని లీడర్లను కూడా పక్కన పెట్టుకుని అద్దంకి దయాకర్ లీడ్ చేసిండు కాంగ్రెస్ ని, లిటరల్ గా లీడ్ చేసిండు. ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకున్నారు, అయిపోయి ఇయనియలే, ఎవరిని ఇయనియలే, మళ్ళీ నల్గొండ రెడ్లే కదా దానికి కారణం. అయిపోయినా కోమటిరెడ్డిలో ఓపెన్ చెప్పాలంటే కోమటిరెడ్డి ఆనాడు ఏదో నోరు జారు ఒక మాట ఉంటే ఉండు, లేకపోతే దెంగే అన్నాడు, అంతే అన్నాడు. నువ్వు ఈడ కాంగ్రెస్ పార్టీ కావాలంటావు, ఆడవై బీజేపీలో కలుస్తావు, ఉంటే ఇటన్ నుండు, లేకపోతే ఎన్నికల మీద జరుగుతావు. ఈయన పోయి ఢిల్లీలో నరేంద్ర మోడీతో భేటీ అవుతాడు, ఉంటే ఇటన్ నుండు అటన్న ఉండు, లేకపోతే దెంగే అన్నాడు. ఇక్కడ ఒక మాట అతను కూడా అన్నది, చాలా సందర్భాల్లో అతను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిండు. ఎందుకు నేనన్నా ఆ రోజు అక్కడ ఎమోషన్ అవసరం, ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది అంతే తప్ప ఇంకో మాట కాదు. ఆయన పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా కోమటిరెడ్డికి సారీ చెప్పలేదా మనిషి? నీకు పర్సనల్ గా ఫోన్ చేసి నీకు సారీ చెప్పలేదా? నేను వచ్చి కలవలేదా? ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా సారీ చెప్పిండు. ఆయన వచ్చి కలిసి పర్సనల్గా అందరికీ అన్న ఆ రోజు ఫ్లోలో అన్న అది ఎమోషన్, అక్కడ అది అవసరం అన్న, దానివల్లనే అన్న, నువ్వు ఏం తప్పుగా తీసుకోకన్నా, అది ఎమోషన్ అన్న, నీ స్థానంలో ఎవరున్నా అదే మాట వచ్చి ఉండేదేమో అన్న నా నోట్ల నుంచి అని చెప్పి చాలా పర్సనల్గా కలిసిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి మాట. అంతెందుకు ఇవాళ మంత్రిత్వ శాఖలు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ ఫైనలైజ్ చేసేటప్పుడు అద్దంకి దయాకర్ పాత్ర లేదు. రేవంత్ రెడ్డి సజెషన్స్ తీసుకోలే అద్దంకి దయాకర్. ఆ రెడ్డిలు అంటారంట అద్దంకి విషయం ఒక్కటి మాకు వదిలిపెట్టేసి మిగతా వ్యవహారం ఏమన్నా చేసుకోరు రేవంత్ రెడ్డి అని అంటా ఉన్నారు.
అన్నారట. ఈ లెక్కను చూసుకుందాం భయ్. నీ మంత్రిత్వ శాఖ డిసైడ్ చేస్తున్నప్పుడు అద్దంకి దయాకర్ పాత్ర అందులో లేదా? నీకు సపోర్ట్ అద్దంకి దయాకర్ చేయలేదా? రేవంత్ రెడ్డి మినిస్టర్లందరినీ ఫైనలైజ్ చేసేటప్పుడు ఎవరికి అధికారం ఇవ్వాలి, ఎవరికి పార్టీ ఫస్ట్ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి మినిస్టర్లు అన్నప్పుడు అందరినీ కూర్చోబెట్టి ఆ హోటల్లో కూర్చోబెట్టినప్పుడు అద్దంకి దయాకర్ మీ అందరి ముందు నిలబడి మా వాళ్ళు ఏం లేదు, అందరు రేవంత్ రెడ్డి మాట వింటారని వచ్చి బయటికి చెప్పిన ఫస్ట్ మాట అద్దంకి దయాకర్ కాదు? మీరందరూ ఎవరు చెప్పకముందు అద్దంకి దయాకర్ వచ్చి మా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి మాట వింటారని అన్నది మర్చిపోయిందా? ఎన్నున్నాయి చెప్పాల్సినవి లోపల నుంచి. ఎస్సీ రిజర్వ్డ్ కోటా కింద అవకాశం, దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న అద్దంకి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఒకప్పుడు పాపం. ఇది అద్దంకి గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం ఉందంటున్న రాజకీయ విశ్లేషకులు. అసలు ఇది నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. అద్దంకి గెలవద్దనడానికి కారణం కూడా ఇదే. అద్దంకి సీటీ వద్ద కూడా కంటోన్మెంట్ నుంచి నాకు టికెట్ వచ్చినా గానీ అవసరమైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా ఇక్కడ ప్రచారం ఏమని చేస్తారంటే గెలవద్దు మావాడు గెలవద్దని. అవును, ఖచ్చితంగా గెలవనియరు కూడా వాస్తవాలు మాట్లాడుకుంటే. కాంగ్రెస్ పై మాదిగల గుస్సా, టికెట్ ఎంపికలో ప్రాధాన్యత లేదని అసంతృప్తి. రాష్ట్రంలో 3 లోక్సభ సెగ్మెంట్లు ఎస్సీ రిజర్వ్డ్, 2 చోట్ల మాలలకే ప్రయారిటీ, నామినేటెడ్లోనూ అన్యాయమేనని ఆగ్రహం. వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్. కంటోన్మెంట్ బైఫోల్ టికెట్ కోసం సైతం పట్టు. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి. అధిష్టానంపై పిడమర్తి, గజ్జెల, సంపత్ ఒత్తిడి. రాష్ట్ర జనాభాలో మాదిగలు 80 లక్షల మంది, మాలలు 15 లక్షల మంది అంట. దీన్ని ఎట్లా చూడాలనేటువంటిది తెలియదు. కంటోన్మెంట్ విషయంలో మాత్రం నిన్నటి నుంచి వినిపిస్తున్నటువంటి పేరు అద్దంకి దయాకర్. పాపం మొన్నటి దాకానేమో ఆయన ఎవరు పట్టించుకోలేదు. పొరపాటున ఆయన పేరు వినిపించడం పాపమైంది మొదలుపెట్టారు మళ్ళీ. అండ్ దట్టు ఉద్యమకారుడు, నో డౌట్. మీరు చూడండి, ఇప్పుడు అద్దంకిని చెక్ పెట్టడానికే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిన చర్చ కూడా జరుగుతుంది. కరెక్ట్. కానీ శ్రీ గణేష్ విషయంలో ఇంకోటి కూడా జరిగింది కదా, ఆయన పిఎం మోడీని కలవనీయలేదు కాబట్టి వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు కోపంతో అనేటువంటి మాట కూడా ఉన్నది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి చూడాలి. కాకపోతే ఒక్కటైతే చాలా స్ట్రైట్, అద్దంకి లాంటోడు చాలా డిజర్వ్డ్. ఇలా ఈ క్యాండిడేట్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఎంపీ టికెట్ ఇచ్చారు. కానీ అద్దంకి కంటే మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరున్నారు కాంగ్రెస్లో అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ బతుకున్నది తెలంగాణలో అంటే అద్దంకి లాంటి వాళ్ళే కారణం. అండ్ మోర్ ఓవర్ అద్దంకి ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమెస్ట్ రీజన్స్ దట్ కాంగ్రెస్ ఇస్ స్టిల్ అలైవ్ ఈ రాష్ట్రంలో. ఎందుకు 10 సంవత్సరాలు ఎన్నడన్నా ఎవడు తిట్టినా పడ్డాడు, ఎవడేమన్నా పడ్డాడు, దాడులు జరిగినా పడ్డాడు. ఆయన దొరకబట్టి పెళ్లిలో కొట్టిన సందర్భాలు చూసినాం మనం, సొంత నియోజకవర్గంలో. అది కూడా అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ కోసం ఫైట్ చేసి కాంగ్రెస్లో నిలబడి ఆఖరికి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కూడా వెనకాల నిలబడి పార్టీ కోసం తన పొజిషన్ కూడా త్యాగం చేసి రేవంత్ రెడ్డి వెనకాల నిలబడి అంత చేస్తే ఇవాళకి ఇట్లాంటియా? ఇప్పుడు సరే అద్దంకి